హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి పులగం చేస్తున్నాను. పులగము శనగకాయ కారము. ఈ పులగానికి వచ్చేసి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి చిన్న గ్లాసు పెసరవేలు తీసుకొని నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. దీంట్లోకి కాంబినేషన్గా నేను పల్లీల చట్నీ శనగకాయల కారం చేస్తున్నాను. ఇలా ఫ్రెండ్స్ మనం నానబెట్టుకోవాలి. బాగా ఎంత నానబెట్టుకుంటే అంత బాగా మెత్తగా పొడిగా అన్నం బాగా వస్తుంది. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి మనము తిరువాత పులగానికి. నేను ఇలా తిరువాత పులగం చేస్తున్నాను. ఇది మామూలుగా కూడా ఇట్లా నార్మల్గా తిరువాత పులగం కాకుండా నార్మల్గానే పులగం చేసేసుకొని మనం శనగకాయల పచ్చడి చేసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతి శనివారం ఇక్కడ మా ఊరు సైడ్ ఖచ్చితంగా పులగము శనగకాయ కారం చేసుకుంటారు. ఫ్రైడే రోజు పప్పు అన్నం చేసుకుంటారు. ఇక్కడ ఖచ్చితంగా శనివారం రోజు పులగము శనగకాయల కారం చేసుకుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమోటాలు ఇలా మూడింటిని బాగా కట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక శరవలో మనం ఆయిల్ వేసుకొని చెక్క లవంగం వేసుకోవచ్చు. చెక్క లవంగం వేస్తే కనుక ఘాటుగా ఉంటే తినరు మా ఇంట్లో, మా పిల్లలు కూడా తినరు. సో నేను స్కిప్ చేస్తున్నాను. మీకు మసాలా ఫ్లేవర్ బాగా ఉండాలంటే చెక్క లవంగం వేసుకోండి. ఫస్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆయిల్లో బాగా వేగిన తర్వాత మనం వచ్చేసి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే నేను ఫ్రెష్గా పట్టుకున్నాను. ఏ దాంట్లోకైనా నేను అప్పటికప్పుడే పెట్టుకుంటాను. అప్పటికప్పుడు పట్టుకుంటేనే మనకు ఫ్లేవర్ అనేది బాగా వచ్చి ఏ రెసిపీ అయినా బాగా వస్తుంది. సో నేను అప్పటికప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. మొన్న నేను తిరువాత అన్నం చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఆనియన్స్లో వేయడం మర్చిపోయినాను. తర్వాత వాటర్ పోసిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను. అప్పుడే తిరువాత అన్నం అనేది చాలా టేస్టీగా వచ్చింది. ఇలాగైనా వేయచ్చు, లేకపోతే వాటర్ వేసుకున్నా కూడా మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఒక గ్లాస్ రైస్ వేసుకున్నాను. సో 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇంకొంచెం పొడిగా కావాలంటే కొద్దిగా వాటర్ తగ్గించచ్చు మనం. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఇంకొన్ని పెసరపప్పు వేసినా కాబట్టి దానికి తగ్గట్టుగా నేను వాటర్ వేసుకున్నాను. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పల్లీలు వచ్చేసి మా అత్త వాళ్ళు ఊరి దగ్గర నుంచి పంపించినారు. మొన్ననే శనగకాయలు పంపించింటే మా అమ్మ ఒలిచి ఫ్రెష్గా దీంట్లో వేసింది. చూడండి ఎంత బాగున్నాయో, తెల్లగా స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. పల్లీల స్మెల్ అయితే నాకు చాలా ఇష్టం. పచ్చికాయలు ఒలిచి పెడితే ఆ స్మెల్ నాకు చాలా ఇష్టం. అస్సలు మీకు కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పల్లీల చట్నీ చేస్తున్నాను. ఈ పల్లీల చట్నీకి వచ్చేసి మనం పల్లీలు ఫస్ట్ వేపుకోవాలి. బాగా వేపుకున్న తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బాగా వేపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఎసరు బాగా కాగినప్పుడు మనం రైస్ దీంట్లో వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, రైస్ యాడ్ చేసుకున్నాను. ఇది ప్రొసీజర్ అంతా సేమ్ తిరువాత అన్నం మనము చేసినట్లే. నేను ఇంతకుముందు తిరువాత అన్నము యూట్యూబ్లో అప్లోడ్ చేసినాను. సేమ్ ప్రాసెస్ అంతా ఒకటే, బట్ దీంట్లో పెసరపప్పు మనం యాడ్ చేసుకొని తిరువాత పులగం చేసుకుంటున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, పల్లీలు వేగిపోయినాయి. మనం వీటిని తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఒక ప్లేట్లో వేసుకొని పొట్టంతా తీసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం పల్లీల చట్నీకి వచ్చేసి పచ్చిమిరకాయలు, టమోటాలు, ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరకాయలు ఖచ్చితంగా మనం తుంచి పెట్టుకోవాలి. తుంచి పెట్టుకోకుంటే కనుక మకాన్ వచ్చి పడతాయి. సో మనం ఖచ్చితంగా పచ్చిమిరకాయలని తుంచి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనము సరిపడినంత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మనం పచ్చిమిరపకాయలను ఫస్ట్ వేసుకొని వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత మనం టమోటాలు వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్లోనే మనం టమోటాలు వేస్తే ఆనియన్స్ ఇవన్నీ వేగవు. సో మనము టమోటాలు తొందరగా ఉడుకుతాయి కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనం పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ టమోటాలు యాడ్ చేసుకొని పసుపు కూడా వేసుకోవాలి దీంట్లో. ఫ్రెండ్స్, మనం ఇలా పచ్చిమిరకాయలు వేసుకొని బాగా వేసుకోవాలి. పచ్చిమిరకాయలు బాగా వేగిన తర్వాత మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి.
ఇలా మనం ఆనియన్స్ వేసుకొని బాగా వేసుకోవాలి. దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకు ఉప్పు అనేది బాగా పడుతుంది. తర్వాత మనం దర్చుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోకుండా ఏం కాదు. చూసారు కదా ఫ్రెండ్స్, సాల్ట్ ఉప్పు నేను యాడ్ చేసినాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమోటాలు యాడ్ చేసుకోవాలి. నేను 3 టమోటాలు యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే చింతపండు కూడా మనము ఖచ్చితంగా వేసుకుంటాం కాబట్టి, చింతపండు వేసుకుంటాం కాబట్టి 2 వేసుకుంటే, ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే మనకు పులుపు వస్తుంది. కాబట్టి మనము చింతపండు వేస్తున్నాం కాబట్టి టమోటాలు నేను కొద్దిగా తక్కువ వేసుకున్నాను. ఒక 3 టమోటాలు వేసుకున్నాను. దీంట్లో చింతపండు నానబెట్టుకోవాలి ఫస్ట్ మనం ఈ పచ్చడి దంచుకునేటప్పుడు. చూసారు కదా ఫ్రెండ్స్, తిరువాతనం రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా పల్లీల చట్నీకి మనం చింతపండు నానబెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బాగా వేగిన తర్వాత మనం దంచుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఫస్ట్ పల్లీలు వేసుకొని దంచుకోవాలి బాగా. ఇలా పల్లీలు మెత్తగా మెదిగిన తర్వాత మనం చింతపండు వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా చింతపండు యాడ్ చేసుకొని మనం దంచుకోవాలి మెత్తగా. ఎందుకంటే ఫస్ట్లోనే చింతపండు వేసుకోవాలి, తర్వాత పచ్చిమిరపకాయలు అన్నీ వేసినాక చింతపండు మెదగదు. సో మనం ఫస్ట్లోనే యాడ్ చేసుకోవాలి చింతపండు. చూసారు కదా ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని దంచుకోవాలి. పచ్చిమిరపకాయలు మెదిగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఫైనల్గా మనం టమోటాలు వేసుకోవాలి. సాల్ట్ ముందుగానే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తక్కువ ఉంటే మనం ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మెదిగిన తర్వాత మనము ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఆనియన్స్ వేసుకొని దంచుకోవాలి. ఆనియన్స్ బాగా మెదిగిన తర్వాత మనం టమోటాలు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఒక్క ముక్కిగా మనకున్నా కూడా బాగా నములుకొని తినడానికి బాగుంటుంది. కొందరు ఆనియన్స్ ఇలా ఉంటేనే ఒక్క ముక్కిగా ఉంటేనే ఇష్టపడతారు. కొందరు ముసలి వాళ్ళు అందు మెత్తగా ఉంటేనే ఇష్టపడతారు. సో ఎవరు తగ్గట్టు వాళ్ళు దంచుకోండి. నేనైతే కొంచెం ఆనియన్స్ ఉంటేనే కొద్దిగా కచ్చాపచ్చగా ఉంటేనే తినడానికి బాగుంటుంది. సో నేను అలానే ఇష్టపడతాను. నేను ఇలా ఆనియన్స్ కచ్చాపచ్చగా దంచితే ఎవరు ఈ పచ్చడి దంచింది, పచ్చడి అయినా దంచేది వస్తుందా రాదా అనేసి చాలామంది మా వాళ్ళు అంటారు. బట్ నాకు ఇలా ఉంటేనే ఇష్టం. సో నేను ఇలాగే దంచుతాను. ఫైనల్గా మనం టమాటాలు వేసుకొని దంచుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, తిరువాతన్నము పులగము రెడీ అయిపోయింది. మా చిన్న పాప తినదు. సో నేను వైట్ రైస్ శనగకాయల పచ్చడి పెట్టాను. మా చిన్న పాపకు చాలా శనగకాయల పచ్చడి అంటే చాలా ఇష్టము. హోటల్ పోయినా శనగకాయల పచ్చడి దొరుకుతుందా అనేసి అడుగుతుంది. డైలీ స్కూల్కు నాకు పల్లీ చట్నీ అన్నం పంపి అని అంటుంది. పల్లీ చట్నీ అన్నం పంపించిన రోజు బాగా తింటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు పల్లీల చట్నీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.